నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 20, 2025 గురువారం రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఇచ్చే ఫలితాలేంటి, ఆ గ్రహాల యొక్క సూచనలు ఈ అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ రోజు గురువారము ప్రత్యేకంగా గురుగ్రహానికి ఆధిపత్యం వహించే రోజు ఈ రోజు. అయితే ఈ రోజు ఆ గురువు ఇచ్చే ఫలితం ఏంటంటే జ్ఞానము, ధర్మము, దానము, గురు కృప, ఆధ్యాత్మికతకు ఈరోజు అనుకూలమైనది. ఇది గురు భగవానుడు ఇచ్చే ఫలితము. అయితే నవగ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి అంటే కనుక చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంలోను, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరిచ్చే ఫలితాలు దేని మీద ఉన్నాయి అంటే కనుక చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తుండడం వల్ల భావోద్వేగాలు, కోపము, ఆవేశము, అహంకారము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మొదటి పాయింట్. తర్వాత కుటుంబము మీద ప్రేమ, దాతృత్వము ప్రధానంగా కనిపించేందుకు అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలకు ఈ రోజు అనుకూలము. అయితే ఇవి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గృహ ధన సంబంధమైన పనులు సాఫీగా జరిగిపోయే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. శుభ సమాచారము, శుభవార్తలు, శుభవర్తమానము అందుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్షేత్ర దర్శనం కానీ ప్రయాణం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పరిహారంగా పసుపుతో గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలలో కానీ లేదా అంటే నవగ్రహ ఆలయంలో కానీ గురుగ్రహానికి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి మీ యథాశక్తి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో సూర్యుడు బుధుడు సంచారం చేస్తుండడం వల్ల శక్తి, చాతుర్యము, ఆకర్షణ ఈ రోజు మీకు బలంగా ఉండబోతున్నాయి. వృత్తిలో విజయాలు, రాజకీయంలో సక్సెస్లు, మేనేజ్మెంట్ రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రోజు కనిపించడం లేదు. అయితే పరిహారంగా మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ అనగా శివాలయంలో కానీ చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురు అధిపతి రాశి ఈ రాశి. అయితే ధర్మ, విద్య, జ్ఞానానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. పెద్దల దీవెనలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు, కానీ అలసట, మానసిక అశాంతి కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. మీకు పరిహారంగా పసుపు రంగు బట్టతో ఈ రోజు అంటే పసుపు రంగు వస్త్రాన్ని ధరించి గురు సంబంధిత ఆలయాలను దర్శించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు.